ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆనవాళ్లు మలిపేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్లు ఏది మలిపేయలేవు. మలిపేసేటందుకు ఇది దీపకాంతి కాదు రేవంత్ రెడ్డి, ఇది సూర్యకాంతి. తెలంగాణ డైలాగ్ లాపను. నేనేమంటున్నా అంటే సూర్యకాంతి ఏంది, దీపకాంతి ఏంది? సూర్యకాంతి కాళేశ్వరం కడితేప్పుడు సూర్యకాంతి పనిచేయలేదా? ఉద్యోగాలు ఇస్తేప్పుడు సూర్యకాంతి పనిచేయలేదా? ధరని తెచ్చినప్పుడు పనిచేయలేదా సూర్యకాంత్? ఈ రాష్ట్రం అప్పులపాలు అయితే సూర్యకాంతి ఎడవండింది. డైలాగులా ఏతులా? నీవి నాయకుడు కాదని మేము అన్నమా? కేసీఆర్ లోపభూయిష్టమైనటువంటి పాలనను కవిత పీకేస్తుంది, పెకిలిస్తుంది ఇట్లా లోపలికి వెళ్ళి. మీ ముఖానికి మీ ప్రాజెక్టు కడితే 2 జిల్లాలకు ఒక సుక్క నీరు రాలే, గాడిదలారా చూపిరా అన్నది ఇలా కవిత. తలకాయ ఎడబెట్టుకుంటావా దేశపతి శ్రీనివాస్? నువ్వేందో లెస్స చెప్తున్నావు ఏందో. అది దీపకాంతి కాదు, సూర్యకాంతి, ఈ కాంతి కాదు, ఆ కాంతి. డైలాగులు వద్దు అంటున్నా. నువ్వు ఉద్యోగాలు ఇచ్చినవా ఇవ్వలేదా? నువ్వు కట్టిన ప్రాజెక్టు గట్టిగా ఉందా ఊసిపోయిందా? ఏంది? నువ్వు రింగ్ రోడ్ అమ్ముకున్నావా అమ్ముకోలేదా? నువ్వు 8 లక్షల కోట్ల అప్పు చేసినావా చేయలేదా? నువ్వు 25 లక్షల ఎకరాల భూమి కొత్త పాస్బుక్లు వచ్చినాయా రాలేదా? ఎవరు పేదలకు వచ్చినాయా దొంగలకు వచ్చినాయి? అవి ఏంది రాష్ట్రంలో ఒరిగింది అది చెప్పు. సూర్యకాంతి, ఆ కాంతి, ఈ కాంతి తర్వాత మాట్లాడదాం. ఇలా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గౌరవించారు, రేవంత్ రెడ్డి గారితో సహా. అది మినిమం బాధ్యత. ఆయన ఉద్యమ లీడర్గా ఉన్నప్పుడు మేము గౌరవించడం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము గౌరవించడం. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడినాం, మీ లేక బూతులు కాదు. కనుక ఇవాళ కేసీఆర్ కీర్తిని నేను పెకిలించేస్తా, కేసీఆర్ చరిత్రను నేను పెకిలించేస్తానే ఆ గొర్రెపోతోలే కొండను గుద్దినట్టు గుద్దుతున్నాడు రేవంత్ రెడ్డి. నీ బొంద, దానివల్ల నీ బొంద నీకు పద్యం పాడరాదు, నీకు సమయ సందర్భం తెలియదు. రేవంత్ రెడ్డి కొండను దీక్కొని నెత్తి వలగొట్టుకున్న రెడ్డి కాదు. ఇక్కడ కొండకు కొండ పోయి నెత్తి కుదురు కాదు. కొండకు బాంబులు పెట్టి పలగొట్టి ఆ రాళ్లను గోడలుగా పేర్చి దాన్ని రోడ్డుగా చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసడమే రేవంత్ రెడ్డి టాలెంట్. నువ్వు మీ గొర్రె మీద లేక ఇక్కడ కేసీఆర్ గుద్దుకున్నాడు కొండకు, ప్రజలు అనే కొండకు గుద్దుకున్నాడు, ప్రజలు బానిసలు అనుకున్నాడు, ప్రజలు నేను ఏం చేసిన బ్రహ్మరథం పడతాం అనుకున్నాడు. ఇలా బొక్క బోర్ర పడ్డాడు. నువ్వు వాడిన పద్యం కేసీఆర్ కు బెడిచి కొట్టింది. ఇలా కవిత అది అక్షరాల్లో చూపిస్తుంది మీ సంగతి ఏందనేది. నువ్వేందో పద్యాలు వాడితే రేవంత్ రెడ్డి మీద ఒలిగి నీ వల్ల కాదు, నీకంత సీన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి ద్రోహి అంటుండు. నేనేమంటే ద్రోహి అంటే ఎవడంటే ప్రజల ఆస్తులు కొల్లగొట్టినోడు ద్రోహి, రాష్ట్ర అభివృద్ధి కాకుండా నాసిరకమైన ప్రాజెక్టులు కట్టినోడు ద్రోహి, తెలంగాణలో ఉన్నటువంటి సంపద ప్రపంచ దేశాల్లో దాచిపెట్టుకున్నాడు ద్రోహి. రేవంత్ రెడ్డి ద్రోహి కాడు. నేనేమంటున్నంటే ఉద్యమ నాయకుడు కావడం గొప్పతనం కాదు, డాక్టర్ కావడం గొప్ప కాదు, చచ్చిపోయినోడికి ఆక్సిజన్ పెట్టి డబ్బులు తీసుకున్నాడు ద్రోహి. డాక్టర్ కావడం గొప్పతనం కాదు, ఆ డాక్టర్ లేక మానవత్వం ఉండి సర్వీస్ చేయడం గొప్పతనం. అది లేకపోవడమే కేసీఆర్ ఫెయిల్యూర్ కు కారణం. ఆయన మామూలు నాయగాడు, ఆయన ప్రజలు కూడా మొత్తం మెచ్చుకున్నారు. కానీ ఆ దోపిడి చూసిన తర్వాత, ఆ మోసం చూసిన తర్వాత ఎక్కడనే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ డబ్బులు వంచొచ్చు. ఏపీలో పార్టీ ఆఫీస్, కర్ణాటకలో పార్టీ ఆఫీసు, ఇక్కడ ముంబైలో పార్టీ ఆఫీస్, ఢిల్లీలో పార్టీ ఆఫీస్, జాతీయ పార్టీ చేస్తాను తెలంగాణ సొమ్మంతా నాశనం చేసి నాందేడ్ మార్కెట్ కమిటీ ఎన్నికలు పోయి 10,000 ఓటుకు వంచి బొక్క బోర్ల పడి డిపాజిట్ రాక గిలగిల కొట్టుకున్నారు. తెలియదు ఆమె సంగతి. ఉందా ఈ దేశంలో ఫామ్ హౌస్ పాలన? ఏమన్నా దేశపతి శ్రీనివాస్ ఉందా ఈ దేశంలో ఎవడైనా ఫామ్ హౌస్ పాలన చేయంగా చూసినావా? ప్రకటించే విశాలత్వాన్ని ఉద్యమంలో ప్రదర్శించాడు కేసీఆర్. ఆయన వల్ల కదా కోదండరామ్ గారు అంత ఎత్తున కనబడ్డారు, అంత ఎత్తున నిలబడ్డారు. ఆయన చైర్మన్ గా ఆ కోదండరామ్ని అడగండి సార్, మహేష్ గౌడ్ గారు ఇప్పుడు అడగండి. ప్రజల పోరాటంతో తెలంగాణ వచ్చిందా, పాలకుల దయతో తెలంగాణ వచ్చిందా? కోదండరామ్ని అడగండి, చెప్తారు. మేమంతా పాటలు పాడుతూ ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆనవాళ్లు మలిపేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తా. నవంబర్ 29 సరే అది పక్కన పెట్టు, కేసీఆర్ ఆనవాళ్ళు మలుపుడు పక్కన పెట్టు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రజల పోరాటంలో ఎందుకు వచ్చింది అని చెప్పిరా? 100% సబండ వర్గాలు సకల జనులు తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో కాంగ్రెస్ ఎంపీల యొక్క త్యాగం పెద్ద ఎత్తున ఉంది. వాళ్ళు రాజీనామాలు చేసి పార్లమెంట్లో డోర్లు పెట్టి పెప్పర్ స్ప్రేలు కొడితే లగడపాటి రాజగోపాలు కళ్ళల్లో కొడితే లబోదిబమని మొత్తుకుంటూ జై తెలంగాణ అన్నారు తప్ప ఇంకోటి అనలేదు. అప్పుడు ఇలా అద్భుతమైనటువంటి ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి తెలంగాణ యువత యొక్క ధైర్య సాహసాలు ప్రాణ త్యాగాలు చూసినటువంటి సోనియా గాంధీ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మొత్తము అంటే అక్కడ ఎక్కువ ఉంటుంది స్ట్రెంత్ కాంగ్రెస్లో, అంత పెద్ద బలమైన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా నా పార్టీ పోయినా పర్వాలేదు, నేను ఓడిపోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో మూర్ఖపు బీజేపీ వచ్చి ఇలా ఇంత ఆరాచకాలు చేస్తూ ఉన్నా కాంగ్రెస్ తెలంగాణనిచ్చి నష్టపోయింది తప్ప లాభపడ్డది ఏం లేదు. ఇలా మీరు ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. సోనియా గాంధీ ఏం లేదు, మొత్తం మీదే అనుకో. ఆమె ఏదో మీరు మెడలు వంచిరంట, మెడలు వంచి ఏం మెడలు వంచి ఢిల్లీ మెడలు వంచారు, ఎవరెవరు మెడలు వంచారని తర్వాత మాట్లాడదాం. ఇది అయిపోయినాక మాట్లాడు. దేశపతి శ్రీనివాసు లెసలెస మాట్లాడుతున్నా చూద్దాం. మలిపేయాలి ఆయన దృష్టిలో. నువ్వు మలిపేయలేవు రేవంత్ రెడ్డి, నువ్వు మలిపేయలేవు, ఏది మలిపేయలేవు. మలిపేసేటందుకు ఇది దీపకాంతి కాదు రేవంత్ రెడ్డి,
ఇది సూర్యకాంతి. తెలంగాణ నేనేమన్నా ఉద్యమ డైలాగ్ చరిత్ర ఆపను. నేనేమంటున్నా అంటే సూర్యకాంతి ఏంది, దీపిక ఏంది సూర్యకాంతి? నీ కాళేశ్వరం కడితేప్పుడు సూర్యకాంతి పనిచేయలేదా? ఉద్యోగాలు ఇస్తేప్పుడు సూర్యకాంతి పనిచేయలేదా? ధరని తెచ్చినప్పుడు పనిచేయలేదా సూర్యకాంత్? ఈ రాష్ట్రం అప్పులపాలు అయితే సూర్యకాంత్ ఏడవండింది? నేను డైలాగులా ఏతులా నీవి? నాయకుడు కాదని మేము అన్నమా? కేసీఆర్ లోపభూయిష్టమైనటువంటి పాలనను కవిత పీకేస్తుంది, పెకిలిస్తుంది ఇట్లా లోపలికి వెళ్ళి. మీ ముఖానికి మీ ప్రాజెక్టు కడితే 2 జిల్లాలకు ఒక సుక్క నీరు రాలే, గాడిదలారా చూపిరా అన్నది ఇలా కవిత. తలకాయ ఎడబెట్టుకుంటావా దేశపతి శ్రీనివాస్? నువ్వేందో లెస్స చెప్తున్నావు ఏందో. అది దీపకాంతి కాదు, సూర్యకాంతి, ఈ కాంతి కాదు, ఆ కాంతి. ఈ డైలాగులు వద్దు అంటున్నా. నువ్వు ఉద్యోగాలు ఇచ్చినవా ఇవ్వలేదా? నువ్వు కట్టిన ప్రాజెక్టు గట్టిగా ఉందా, ఊసిపోయిందా? ఏంది? నువ్వు రింగ్ రోడ్ అమ్ముకున్నావా, అమ్ముకోలేదా? నువ్వు 8 లక్షల కోట్ల అప్పు చేసినావా, చేయలేదా? నువ్వు 25 లక్షల ఎకరాలు భూమి కొత్త పాస్బుక్లు వచ్చినాయా రాలేదా? ఎవరు పేదలకు వచ్చినాయా, దొంగలకు వచ్చినాయి? అవి ఏంది రాష్ట్రంలో ఒరిగింది అది చెప్పు. సూర్యకాంతి, ఆ కాంతి, ఈ కాంతి తర్వాత మాట్లాడదాం. ఇలా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ని గౌరవించారు, రేవంత్ రెడ్డి గారితో సహా. అది మినిమం బాధ్యత. ఆయన ఉద్యమ లీడర్గా ఉన్నప్పుడు మేము గౌరవించడం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము గౌరవించడం. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడినాం, మీ లేక బూతులు కాదు. సూర్యకాంతి కేసీఆర్ కు ఉద్యమంలో ఉన్న కీర్తి సూర్యకాంతి. దాన్ని నువ్వు మలిపేయలేవు, నీకు సాధ్యం కాదు, అవసరం కూడా లేదు, ఆ అవసరమే లేదు అంటున్నా. మదంబుచే తన్ను నెరుంగక తెగకొని పోరుటెల్ల అతి పామరుడై చెడుటింతెగాక తా నెగడి జయింపనేరడది నిక్కము తథ్యము ధాత్రి లోపలను తెగి ఒక కొండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కర అని చిన్నప్పుడు భాస్కర శతకంలో పద్యం చదువుకున్నాం. ఏంటంటే ఒక మేకపోతట, ఒక మేకపోతు ఈ కొండను పెకలించేస్తాను పోయి కొండను గుద్దుకుంటుందట. అది ఏమైతుంది అట్లా గుద్దుకుంటే? దాని తలనే బద్దలైతుంది. కనుక ఇవాళ కేసీఆర్ కీర్తిని నేను పెకలించేస్తా, కేసీఆర్ చరిత్రను నేను పెకలించేస్తా అని ఆ గొర్రెపోతోలే కొండను గుద్దినట్టు గుద్దుతున్నాడు రేవంత్ రెడ్డి. దానివల్ల నీ బొంద నీకు పద్యం పాడరాదు, నీకు సమయ సందర్భం తెలియదు. రేవంత్ రెడ్డి కొండను దీక్కొని నెత్తి వలగొట్టుకున్న రెడ్డి కాదు ఇక్కడ. ఒక వృద్ధుడు ఉన్నాడు, ఒక వృద్ధుడు మనం పేపర్లో చూసినాం, టీవీలలో చూసినాం. పెద్ద కొండను తన భార్య గర్భవతి అయినప్పుడు అవతలకి తీసుకుపోలేక చనిపోయినప్పుడు ఆ కొండను దోవాలని నిర్ణయించుకొని ఒక సైన్యమై ఒక పార తీసుకొని గుట్టను తవ్వి రహదారిని వేసిండు. అలాంటి సాహసోపితమైనటువంటి కొండగొండవైన ఎత్తికుదుడు కాదు, కొండకు బాంబులు పెట్టి పలగొట్టి ఆ రాళ్లను గోడలుగా పేర్చి దాన్ని రోడ్డుగా చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయడమే రేవంత్ రెడ్డి టాలెంట్. నువ్వు మీ గొర్రె మీద లేక రేవంత్కు ఇక్కడ కేసీఆర్ గుద్దుకున్నాడు కొండకు, ప్రజలనే కొండకు గుద్దుకున్నాడు, ప్రజలు బానిసలు అనుకున్నాడు, ప్రజలు నేను ఏం చేసినా బ్రహ్మరథం పడతాం అనుకున్నాడు. ఇలా బొక్కబోర్ర పడ్డాడు. నువ్వు వాడిన పద్యం కేసీఆర్కి బెడిచి కొట్టింది. ఇలా కవిత అది అక్షరాల్లో చూపిస్తుంది మీ సంగతి ఏందనేది. నువ్వేందో పద్యాలు వాడితే రేవంత్ రెడ్డి మీద ఒలిగా నీ వల్ల కాదు, నీకంత సీన్ కూడా లేదు. కొండ పెకలదు, కొండ తరగదు. ఒకటి నిజం, ఏంది? తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన నాయకత్వం అందించిన వాడిగా, గమ్యానికి చేర్చిన వాడిగా, తెలంగాణ ఉద్యమానికి విజయం అందించిన నాయకుడిగా, అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన వాడిగా కేసీఆర్ కీర్తిని నువ్వు మలిపేయలేవు. అదే సమయంలో తెలంగాణ ద్రోహిగా నీకున్న మరకను కూడా నువ్వు మలిపేసుకోలేవు రేవంత్ రెడ్డి. నువ్వు ద్రోహి అనేది చరిత్రలోంచి మలిగిపోదు, ఆయన పోరాటానికి సారథ్యం వహించాడన్నది కూడా మలిగిపోవు. ఈ రెండు నువ్వు మలిపేయలేవు. నువ్వు నవంబర్ 29ని మలిపేయలేవు, డిసెంబర్ 9ని మలిపేయలేవు, జూన్ 2ను అంతకంటే మలిపేయలేవు. సరే, నేనేమంటానంటే వీ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ అండ్ డిస్గ్రేడ్ ద రెస్పెక్టెడ్ కేసీఆర్. నేనేమంటున్నా అంటే ఆయన లెవెల్లో ఆయన చేసి ఉండొచ్చు. ఇంకా డీఫాల్ట్స్ ఉన్నాయి. సకల జనులు సమ్మె చేసిర్రు, విద్యార్థులు ప్రాణాలు ఇచ్చిర్రు, కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలకు బలయ్యారు. ఇలా అనేక జరిగినాయి కదా. అందులో కేసీఆర్ది కూడా ఒక స్పీచ్ కానీ ఒక ఉపన్యాసం కానీ ఉంది, ఆయనది పాత్ర ఉంది, ప్రథమ పాత్రమే. ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. ఆ గౌరవం తర్వాత నిన్ను ప్రజలు నమ్మిన ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు ప్రజలను గౌరవించావా? రేవంత్ రెడ్డి ద్రోహి అంటుండు. నేనేమంటే ద్రోహి అంటే ఎవడంటే ప్రజల ఆస్తులు కొల్లగొట్టినోడు ద్రోహి, ప్రజల రాష్ట్ర అభివృద్ధి కాకుండా నాసిరకమైన ప్రాజెక్టులు కట్టినోడు ద్రోహి, తెలంగాణలో ఉన్నటువంటి సంపద ప్రపంచ దేశాల్లో దాచిపెట్టుకున్నోడు ద్రోహి. రేవంత్ రెడ్డి ద్రోహి కాడు. నేనేమంటున్నంటే
ఉద్యమ నాయకుడు కావడం గొప్పతనం కాదు, డాక్టర్ కావడం గొప్ప కాదు. చచ్చిపోయినోడికి ఆక్సిజన్ పెట్టి డబ్బులు తీసుకున్నవాడు ద్రోహి. డాక్టర్ కావడం గొప్పతనం కాదు, ఆ డాక్టర్ లేక మానవత్వం ఉండి సర్వీస్ చేయడం గొప్పతనం. అది లేకపోవడమే కేసీఆర్ ఫెయిల్యూర్కు కారణం. ఆయన మామూలు నాయగాడు, ఆయన ప్రజలు కూడా మొత్తం మెచ్చుకున్నారు. కానీ ఆ దోపిడీ చూసిన తర్వాత, ఆ మోసం చూసిన తర్వాత ఎక్కడనే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ డబ్బులు వంచొచ్చిండు. ఏపీలో పార్టీ ఆఫీసు, కర్ణాటకలో పార్టీ ఆఫీసు, ఇక్కడ ముంబైలో పార్టీ ఆఫీసు, ఢిల్లీలో పార్టీ ఆఫీసు, జాతీయ పార్టీ చేస్తుంది. తెలంగాణ సొమ్మంతా నాశనం చేసి నాందేడ్ ఎన్నికలు పోయి, మార్కెట్ కమిటీ ఎన్నికలు పోయి 10,000 ఓటుకు వంచి బొక్క బోర్ల పడి డిపాజిట్ రాక గిలగిల కొట్టుకున్నారు. తెలియదు ఆమె సంగతి. ఉందా ఈ దేశంలో ఫామ్ హౌస్ పాలన ఏమన్నా? దేశపతి శ్రీనివాస్, ఉందా ఈ దేశంలో ఎవడైనా ఫామ్ హౌస్ పాలన చేయంగా చూసినావా? కేసీఆర్ గారి మాటలంటే మాకు ఇష్టమే. కేసీఆర్ ఉద్యమ నాయకుడి వరకు ప్రజలంతా ప్రేమించారని చెప్తా ఉన్నాం. కానీ అధికారం వచ్చిన తర్వాత దొంగకు తాళం చేయి ఇచ్చి చూసి తెలుస్తుందంట వెంకటికి. ఇక కథ చెప్పాలంటే 3-4 స్టోరీలు ఉన్నాయి. అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఎప్పటికైనా మేము స్థానం ఏమో రెస్పెక్ట్ ఏమో అడగలేదు ఎడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీ లేక ఇంకా మాట్లాడదాం చూస్తున్నాం. ఆ జూన్ 2 తెలంగాణ ఏర్పడ్డది కనుకనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులకు ఎలివేషన్ వచ్చింది. రాష్ట్రం చిన్నగా అయింది కనుక కొత్త నాయకులకు ఎలివేషన్ వచ్చింది. ఇవాళ ఎందుకు అంబేద్కర్ కు మనం దండ వేసుకొని వచ్చినాం? మహానుభావుడికి అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు కురవంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. ఆ మహానుభావుడు ఒక రాష్ట్రం ఏర్పడాలంటే అసెంబ్లీలో తీర్మానం కానక్కర్లేదు, ఆ తీర్మానం పాస్ కానక్కర్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో బలమైన మెజారిటీ వర్గం అది చాలా డబ్బాచారం ఇది. గండర కొం అని మనోడు పడ్డాడు అడిగి పడితే ఎంత మొన్నటి ఒట్టి దరుదాపిన జోలినది ఏమన్నా అంత డంబాచారమే. 2 పద్యాలు అవి ప్రిపేర్ అయ్యొచ్చు, డబ్బలు కొట్టుడు పోవుడు. ఇక చూడు ఈయన ఏతులు ఎట్లుంటాయి ఏర్పడడానికి అడ్డుపడుతుంది కనుక అటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన దూరదృష్టితో రాజ్యాంగంలో రచించినాడు కనుక తెలంగాణ ఏర్పడ్డది. అందుకని వాళ్ళ మొట్టమొదట మనం అంబేద్కర్ కు దండ వేసుకున్నాం. అబ్బా నువ్వు చెప్పాలి, మాకు తెలియదు. మరి అంబేద్కర్ రాసిరాని మాకు తెలియదు. నువ్వు చెప్తే ఓకే, చెప్పినావులే మంచిదే, ఏదో అదన్నా చెప్పినావు. లేకపోతే కేసీఆర్ రాసిన చెప్పే రకం నువ్వు. నీ అసొంటి క్యారెక్టరే. ఉన్నాడు కదా ఆయన మన తెలంగాణ ప్రకాష్ నువ్వు ఒక 2-3 ఉన్నారు. ఇక సీఎం వస్తుంది మీకు పూనకాలు. కేసీఆర్ రాజ్యాంగం మారుస్తున్నది ఎవరు చెప్పపోతే? రాజ్యాంగం మారుస్తున్నది ఎవరు? ఎన్ని ఉద్యమాలు జరిగినాయి దాని మీద, ఎన్ని పోరాటాలు కేసీఆర్ మీద చూసినావు కదా. నేను ఏమన్నాను, ఉత్త డబ్బా కొట్టుకోవడం బంద్ చేయరు మీరు, జర ఓపికతో ఉండరు. రాష్ట్రానికి మంచి దేశం వచ్చింది. ఈయన బిల్డప్లు ఎట్లుంటాయి. తెలంగాణ తల్లికి దండేసినాం. తెలంగాణ తల్లి నేను మలిపేద్దాం అనుకున్నాడు, పాడవాడు ఒక రూపం తెచ్చిపెట్టిండు. తెలంగాణ తల్లికి నగలుండొద్దు అన్నాడు. అబ్బో గద్దరన్న పాట రాసిండు. పసుపు పచ్చ ఆకు పచ్చ నపరాయి సూపు చూడు, ముదిమాణిక్యం అమృతపాలి ముద్దు ముద్దు ముఖము చూడు, దేవుళ్ళకు మారు రూపము నల్ల సరపు నునుపు చూడు. దేశపతి శ్రీనివాసన్ నీ పాటనే సింగారం, వాయిస్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది, పాట బాగానే ఉంది. కానీ ఓ పద్యం పాడినా కరెక్ట్ సెట్ కాలే నీకు. అంటే నువ్వు సిచ్యువేషన్ తగ్గట్టు చెప్పలేకపోయినావు. ఈ పాట వాడినావు. ఈ పాటల బంగారం గురించి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, గోల్డ్ పెట్టుకొని బంగారం పెట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, ధనవంతులు పెట్టుకుంటారు, దొరలు పెట్టుకుంటారు. ఇవాళ సాధారణ తెలంగాణ ప్రజలు బంగారంతో వడ్డాలాలు పెట్టుకొని బంగారం పెట్టుకొని వ్యవసాయం చేయరు. వాళ్ళు పంటలు పండిస్తారు. వాళ్ళు పండించిన వాళ్ళ చెమట చుక్కలతోటి ఇలా ప్రపంచమే 3 పూటల 3 ఏళ్ళు నోట్లకు 4-5 ఏళ్ళు నోట్లకు అవుతున్నాయని చెప్పి ఇవాళ సాధారణ మహిళలు ఎట్లా ఉంటారో, నా సాధారణ మహిళనే నా తెలంగాణ తల్లి. ధనవంతురాలు తల్లి కాదు ఇక్కడ. ధనవంతులు వాళ్ళంతా దోపిడి దొంగలు ఇంట్లో పుడతారు, ధనవంతమైన మహిళలు. ఇలా పేద నా సాధారణ తెలంగాణ తల్లి, నా దేశంలో నా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళనే నా తెలంగాణ తల్లిగా కొలుస్తాం మేము అని చెప్పిండు రేవంత్ రెడ్డి. దట్ ఈజ్ ద
ఫార్వర్డ్నెస్, ఒక ముందు చూపు గల నాయకుడు, ఒక విలువలు గల నాయకుడు చేసేది. సాధారణ మహిళలే తెలంగాణ తల్లులు కావాలి తప్ప వజ్రాలు వైరుడ్యాలు బంగారం పెట్టుకొని వడ్డాలను పెట్టుకొని ఉండడం కాదు. పేద ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటారు, పేద ప్రజలు డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ మన ఎక్కడైతే మన ఏమంటారు దాన్ని, ప్రగతి భవన్ సారీ సెక్రటరియట్కి వచ్చినప్పుడు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మొత్తము బంగారం అవి ఇవి వజ్రాలు వైరుడ్యాలు పెట్టుకొని ఫోటో వడ్డాలం పెట్టుకొని మొత్తం ముక్కుపోగులు పెట్టుకొని సెక్రటరీ తెలంగాణ తల్లిని పెట్టిండు కేసీఆర్. కానీ ఆడికి వచ్చేది పేద ప్రజలు ఏమవుతారంటే డిసప్పాయింట్ అవుతారు. అందుకనే నా తెలంగాణ తల్లి అంటే ఒక పేద మహిళను నా తెలంగాణ తల్లిగా భావిస్తున్నాను చెప్పి రేవంత్ రెడ్డి అది పెట్టిండు. అది కూడా మీరు ఓర్వరు లేకపోతారు. నీ పద్యం బాగా ఆ పద్యం వల్ల గదరన్న చెప్పిన తన ఏడ బంగారం ఉన్నట్టు చూపిరే, ఇది కూడా అటర్ ఫ్లాప్ అయింది. నల్ల సరపు నునుపు చూడు కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము ఎండి బంగారం దండిగా ఉన్నా ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేడిసినది అమ్మా తెలంగాణమా. ఇది లెక్క, ఇది నీ నోటితోనే చెప్పినావు. ఎండి బంగారం దండిగా ఉన్నది, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నది, కేసీఆర్ ఇంట్లో ఉన్నది, ఆ పార్టీలో ఉన్న దొంగలు మొత్తం దోసుకున్న తనం ఉంది. కానీ తెలంగాణ ప్రజల దగ్గర లేదు కాబట్టే పేద ప్రజల యొక్క బొమ్మ పెట్టిండు. అయిపోయిందానికి సలగా అయిందా? ఇది నీ కథ. దీనికోసం నువ్వు ఏందో పాట పాడుతుంది. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందానాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము అమ్మ నీకు వందానాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము ఎటలా మట్టి సిప్పవు ఎటలా మట్టి సిప్పవు గొడ్డలివి అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణ పాట సింగారమే, నీది పాట సింగారమే తప్ప ఏం లేదు ఆడ. అందులో నువ్వు బంగారానికి తెలంగాణ తల్లికి పోల్చనికి పోయినావు, బొక్క బొర్ర పడ్డావు. అక్కడ రేవంత్ రెడ్డికి పద్యం పడిచి కొండ గుద్దుకున్నా అని చెప్పి అక్కడ బొక్క బొర్ర పడ్డావు. ఇంతే, ఇంకా దొరికిపోతాడు చూడు. అయిపోయింది పాట. బంగారం ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేడిచినది అన్నాడు. మరి ఏడుస్తున్నావు కదా, మరి కేసీఆర్ వచ్చినాక నిండిందా అందరి మెడలో? తెలంగాణ తల్లిలో నిన్నాదా? ఏందో రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను చెప్తున్నా కదా మీకు అర్థం కాదు, ఒక 5-6 ఏళ్ళు అయినాక అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఎందుకు చేసిన అనేది. మీకు ఇప్పుడు అంత సీన్ లేదు, అంత స్పీడ్ లేదు. మీరు దోపిడి జోకుడు ఈ రెండు తప్ప ఏం లేదు. దోపిడిగాలు ఉన్నారు, అల్లని జోకుడుగాలు ఉన్నారు మీ దాంట్లో. వెండి బంగారం ఎంతో ఉన్నప్పటికీ మెడలో గొలుసులు లేకపోయాయని బాధపడ్డాడు. మరి అందుకనే గొలుసులు లేవు కాబట్టి వాళ్ళ నిజమైన గొలుసులు లేని వాళ్ళు, దోపిడీ లేని వాళ్ళు మొత్తం నిజమైన తెలంగాణ తల్లని రేవంత్ రెడ్డి పెట్టాడు. ఇప్పుడు అర్థం కాదు నీకు, 2-3 ఏళ్ళు అయినాక అర్థమవుతుంది. అంత స్పీడ్ లేదు. చెప్పు. ఏమంటాడు? గొలుసులు ఉండనే వద్దంటాడు. ఉండాలని కదా గదరన్న బాధపడ్డాడు. సార్లే, తన ఖనిజ వనరులు, తన ధనం తను అనుభవించాలి, అటువంటి వైభవం తెలంగాణ తల్లికి రావాలి అని చెప్పి గదరన్న కోరుకున్నాడు. ఏమంటే గదరన్న కోరుకున్నా అదే. కానీ మీరేం చేసారు? గదరాన్నేమో బంగారం కోరుకున్నారు, మీరేమో బయట నిలబెట్టారు, మీరేమో గేట్ కాడ నిలబెట్టారు, అందరిని అవమానపరిచారు. ఏది మీరు చేసింది? ఏమన్నా ఉంచిరా ఈ రాష్ట్రం పరువు? వడ్డాణం ఉండకూడదట. మనం బతుకమ్మ పాటలలో మనం ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ, కింది అట్టడుగు కులాల ప్రజలు కట్టుకున్న పాటలు. వాళ్ళు ఏమన్నారు? ఘనమైన పొన్న పువ్వు గజ్జల ఒడ్డాణం అన్నారు. గజ్జల ఒడ్డాణం గౌరమ్మకున్నట్టే తెలంగాణ తల్లికి కూడా ఉండాలి. కానీ ఆయన ఒడ్డాణం ఉండొద్దు అంటాడు. ఆయననేమో ఇష్టమున్నంత దోపిడీ. నేనేమంటే గౌరమ్మ దేవత వేరు, తెలంగాణ తల్లి వేరు. తెలంగాణ తల్లి అంటే ప్రజలతో ఉన్న మమేకమైనటువంటి తల్లి. గౌరమ్మ అంటే పూజ దేవుళ్ళు వాళ్ళు వేరు, మళ్ళీ అది వేరు ఇది వేరు. మీకు అది కూడా తెలియదు. మాట్లాడేస్తారా? ఫ్యూచర్ సిటీ పేరిట దందా చేయొచ్చు, ఉన్న భూములన్నీ తెగనమ్మొచ్చు, రైతు బంధు ఎగ్గొట్టొచ్చు, ప్రజలకేమి ఇవ్వకపోవచ్చు, ఇచ్చిన మాట మీద నిలబడకపోవచ్చు, ఢిల్లీకి మూటలు వంపేటి ఓ మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి మురికి ముఖ్యమంత్రి,
మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరకాంగి రేసు కంత్రి. నేను ముఖ్యంగా గోసాయిగాలకు ఒక వార్నింగ్ నాది. ఒట్టి గోసాయిగాలకు ఢిల్లీకి మూటలు ఏందనుకున్నారు మీరు? నాకేం అర్థమవుతుంది. ఏం కుటుంబం అనుకుంటారు అది? రక్త తర్పణాన్ని వాళ్ళు ఒక రాజుల కుటుంబం, అంటే ఒక మంచి ధనవంతమైన కుటుంబం. జవహర్లాల్ గారి నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కూడా ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబం. వాళ్ళకు మధ్య ఒక మంచి ధనవంతమైనది. మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డప్పుడు తన ఆస్తులను అమ్మించినటువంటి త్యాగాలు చేసి రక్త తర్పణం చేసి ప్రధానమంత్రులుగా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నప్పుడు ఈ దేశం మీద రక్తాన్ని తర్పణం చేసినటువంటి ఏకైక కుటుంబం అది రాహుల్ గాంధీ కుటుంబం, అది ఇందిరాగాంధీ కుటుంబం, అది ఒక జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం. రక్త తర్పణం అంటే తెలుసా మీకు? ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుండెల్లో తుపాకీతోని కాల్చి చంపిన ఇందిరాగాంధీ గారు, ఇలా బాంబులకు బలైపోయిండు రాజీవ్ గాంధీ గారు. ఈ దేశ ప్రజలకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అలా త్యాగమూర్తులు వాళ్ళు. మీరు ఢిల్లీకి పైసలు పంపుతారంటే ఎంత సిగ్గు లేదు నీకు మన దేశపతి శ్రీనివాస్. ఎందుకు పైసలు? వాళ్ళు తీసుకుంటారా పైసలు? ముగ్గురు ప్రధాన ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు మీ బుడ్డగోషిగాలు తీసుకుంటారు. సిగ్గుండాలి కదా మీకు. వాళ్ళకి ఆస్తులు ఉన్న లేకనే కొడుతురా మీకు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఈ దేశ ప్రజలే మా ఆస్తి, ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులే ప్రజల ఆస్తులే మా ఆస్తులు అని చెప్పినారు. మీలేక చిల్లర బ్యాచ్ కాదు. మీలేక 2 సార్లు గెలవగానే పార్టీ కార్యాలయాలు కట్టుకోలే, హెలికాప్టర్లు కొనలే. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి కిరాయి కార్యాలయాలు ఉంటారు వాళ్ళు. అది త్యాగం అంటే. ఢిల్లీ మూటలు పంపుతున్నాడు. సిగ్గుండాలి కదా నాయన నీకు. మూటలు మూటలు ఎవరి కోసం ఎవరికి పంపుతున్నాడు? ఎవరు బతకలేక పంపుతున్నాడు. ఏదో గాలికి నువ్వు మాట్లాడితే ప్రతి చిల్లరగాడు మాట్లాడతాడు. దానికి లెక్క లేదు, పత్రం లేదు. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. ఒక మంచి మాట రాదా నోట్ల నుంచి? ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. నీ కోటు వేస్తే మా కొరిగిందేందిర కాంగిరేసు కంత్రి. నీకు నిజంగా దేశపతి శ్రీనివాసు నీకు బుద్ధి లేదు, నా బుర్ర లేదు, నాకు బుద్ధి లేదు. ఏందో లొల్లి యాస ప్రాస కలిపితే అయిపోయి. నువ్వు కేటీఆర్ ఇద్దరు యాస ప్రాస కలిపితే ఇక లైఫ్ అయిపోయింది అనుకుంటారు. ఇట్లా పోయే పప్పుల కాలేసారు మీరు. ఓటేస్తే ఒరిగిందని చెప్పాలనా? దేశమే ఆశ్చర్యపడబోతుంది తెలంగాణ రాష్ట్రం చూసి. గుర్తుపెట్టుకో, దేశమే. నువ్వు గుర్తుపెట్టుకో. కేసీఆర్ ఇచ్చిన పథకం ఏదైనా ఆగితే చెప్పు సన్నాసి. ఏ పథకం అన్నా ఆగితే చెప్పు అంటున్నా. నువ్వు ఏదైనా చూసుకో. ఒక అద్భుతం జరగబోతా ఉన్నది. ఇంకా మీరు 2 సంవత్సరాలకే 10 ఏళ్లతో పోల్చుకుంటారు. మీరు 5 సంవత్సరాలు అయితే మీ జీవితంలో పోలికనే ఉండదు. ఇక అందరినీ మోసం చేసి ముసలోళ్ళని మోసం చేస్తే వాళ్ళు పాపం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇక అవుతుంది 4000 అగ అవుతుందని చెయ్యవు. నేనేమంటానంటే ముసలోళ్ళకి కానీ పెన్షన్ల విషయంలో కేసీఆర్ 2000 ఇచ్చిండు, 2000 ఇచ్చిండు, అన్నీ నడుస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ ఎక్కువ ఏదైతే ఇస్తా ఉన్నాడో టైం అయిపోలే. ఇంకా టైం ఏం అయిపోలే. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇస్తారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చినాక ఇస్తారు డబ్బులు. వాళ్ళు మనోళ్ళే. వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వానికే వస్తాయి, ప్రభుత్వం దగ్గర ఉన్న వాళ్ళకే వస్తాయి. ఇలా ఆర్టీసీని మూసేయనిక ప్రయత్నం, ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసి 54 రోజులు సమ్మె చేస్తే 10-12 మంది చచ్చిపోతే పట్టించుకోలే. అదే ఆర్టీసీకి అలా కోట్ల రూపాయలు వెచ్చించి మహిళలకు ఫ్రీ బస్సు నడుస్తామని ఈ సన్నాసులేమో మాకేం ఒరిగిందని మాట్లాడుతారు. ఏమయ్యా మహిళలను మోసం చేస్తే అంటే కేసీఆర్ ఇచ్చిండా? ప్రభుత్వము ఖచ్చితంగా మన వెసులుబాటుని బట్టి మహిళలకు ఇవ్వాలనుకున్నాడు. ఆయన స్కూటీ ఇవ్వాలనుకున్నాడు, బంగారం వేయాలనుకున్నాడు. 2000 అదే కదా, ఆ 3 కదా మిగిలినాయి. ఆ 3 కదా పెన్షన్లు పెంచినాయి. ఈ 4 పాయింట్లు మిగిలినాయి. మిగతా అన్నీ అవుతున్నాయి. అది రాగానే ఇవ్వాలని ఏం లేదు. ఆర్థిక వెసులుబాటుని బట్టి ఇస్తారు, లేకపోతే లేదని చెప్తారు ప్రజలకు. కొన్ని మేనిఫెస్టోలో ఉన్నాయి అవుతాయి, కొన్ని లేనివి అవుతాయి. కానీ ఎందుకు మరి కేసీఆర్ మీద వ్యతిరేకత అంటే కేసీఆర్ దోపిడీ వల్ల అయింది, అహంకారంతోనే అయింది, కుటుంబ పాలనతోనే అయింది. రాష్ట్రాన్ని సర్వనాశనం అయినందుకు ప్రజలు ఉట్టదిరిగారు. ఇలా రేవంత్కు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజల్లో కలిసిపోతూ ఉన్నారు. వాళ్ళు ప్రజాపాలన కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో. పాపం మోసపోయినామనే బాధలో ఉన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులను మోసం చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని నీ బొంద కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తారు, అన్ని ఇస్తారు. తులం బంగారం గురించి ఇప్పుడే చెప్తే కదా అన్నీ. దేశపతి శ్రీనివాసు ఇక నీ పని అయిపోయింది. ఇక మీ వల్ల నేనేమన్నంటే మీరు కళ్ళు కాయలు గాయంగా కాగితాలలో రాసుకొచ్చి మీరు చదివిన రేవంత్ రెడ్డిని మీరు ఏం టచ్ చేయలేరు. ఆల్రెడీ
ఈజ్ గోయింగ్ జెట్ స్పీడ్. చాలా అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి రాష్ట్రం లోపల. ఆ ఫలితాల తర్వాత మీకు కనబడుతుంది వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది. ఇది కాదు, ఇంకా 2 పర్యాలు కాంగ్రెసే ఉంటుంది. నెక్స్ట్ దేశంలో కాంగ్రెసే వస్తుంది, ఇక్కడ కాంగ్రెసే వస్తుంది. అద్భుతంగా దేశం మారబోతూ ఉంది. మీకు ఆల్మోస్ట్ కవిత మీ స్థానాన్ని కవిత ఆక్రమిస్తుంది, డౌటే లేదు. మీరు ఇప్పుడు కవితను తట్టుకోవడము హరీష్ రావు నుంచి కాదు, కేటీఆర్ నుంచి కాదు, కేసీఆర్ నుంచి కూడా కాదు. చెప్పేసింది ఇవాళ మీ పాలన కాదు, లొట పీసు కాదు, అంతా ఉత్తదే. మీరు 2 జిల్లాలకు నిజామాబాద్ మెదక్ కూడా ఒక సుక్క నీళ్ళు ఇవ్వలేదు. మీరు ఉత్త జోలి మాట్లాడకు పెద్ద సోమరిపోతులారా అని తిట్టింది ఆమె. మీకన్నా నిజాం సాగర్లో నీళ్ళు నింపితే ఒకసారి నింపిరే ఆ నీళ్ళు వచ్చినాయి తప్ప మీ సాగర్ నుంచి నీళ్లు రాలే, మీ బొంద రాలే, మీరు చేసింది ఏం లేదని మీరు ఉరిపెట్టుకొని సావాలి కవిత దెబ్బకి. మీరు ఇంకేం లేదు, మీరు కవితను తినడంగా మీ వంత అయింది, అంతే, ఏం లేదు, అంతే తప్ప. రైతుల్ని మోసం చేస్తేవి, రైతు బంధు ఎగ్గొడితేవి, రుణమాఫీ సరిగా చేయకనే ఎందుకు రాబాయి ఇవన్నీ తలకాయ నొప్పులు. అసలు ప్రాణం పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జరుగుతూ ఉంది, ఇంకా జరుగుతాయి. చేసింది చేయంగా ఇంకా అద్భుతంగా చేస్తారు రైతులకు. చాలా విషయాల్లో తెలంగాణలో నెంబర్ 1 ఉంటుంది. ఏదేమైనా ఇలా దీక్ష దివాసు కేసీఆర్ గారు నిజంగా ఎంతో కొంత, నేనేమంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఆయన చేయలేదని ఎవరు అనట్లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మేము కేసీఆర్కి రెస్పెక్ట్ చేస్తాం, అది మా బాధ్యత. ఎందుకంటే ఉద్యమం చేసిండు, కానీ కాకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పులకు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ఇది కూడా మా బాధ్యతనే. కాబట్టి చూస్తూనే ఉన్నాను ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపాల్సింది విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. జై హింద్, జై భీమ్, జై భారత్.